శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తెలుగు కావ్యమథనం విద్యార్థిని విద్యార్థులకు అందరికీ శుభ ఆశీస్సులు. ఇవాళ మన సమూహంలో ఒక సంధి సూత్రం నేర్చుకుందాం. నుగాగమము, నుక్ ప్లస్ ఆగమము నుగాగము అవుతుంది. ధృతమును ఆగమముగా విధించుటయే ఈ సూత్రమునకు ప్రయోజనం. ఆగమము అనగా మిత్రునిలాగా వచ్చి పక్కన కూర్చుండుట. అంటే మిత్రుడు ఏ విధంగా వస్తాడో ఆ విధంగా వచ్చి పక్కనే కూర్చోటాన్ని ఆగమము అంటాం. పూర్వపదము పరపదములలో ఎటువంటి అక్షరములు తొలగించకుండా మధ్య చేర అక్షరమును ఆగము అంటాం. అంటే ఎటువంటి పదాలు తొలగించకుండా వాటి మధ్యలో చేరే అక్షరాన్ని ఆగమము అంటాం. ఇప్పుడు నుగాగములో చూద్దాం సూత్రం. మొదటి సూత్రం 25వ సూత్రం అన్నమాట. 54వ పుటలో ఉంటుంది. సమాసంబుల ఉదంతంబులగు స్త్రీ సమములకు పుంపులకు పరుష సరళంబులు పరంబు అగునప్పుడు నుగాగమం అగు. సమాసమునందరి ఉదంతంబులకు స్త్రీ సమముల యొక్క ఉదంతాలకి మరియు పుంపులకు పరుష సరళములు పరంబు అగునప్పుడు నుగాగమం అనేది సూత్రం. బాల వ్యాకరణంలో 25వ సూత్రం అన్నమాట. 54వ పేజీలో ఉంటుంది. ఇప్పుడు వివరణ చూద్దాం. ముందుగా స్త్రీ సమములు అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి. స్త్రీ సమములు అంటే ఏంటి? స్త్రీలింగ శబ్దాలు అంటే స్త్రీవాచక పదాలు. సంస్కృతములోని ప్రథమా విభక్తి ఏకవచన రూపంలో ఎలా ఉంటాయో తెలుగులో కూడా అవే రూపాలతో మార్పు లేకుండా ఉపయోగించబడే పదాలు. సంస్కృతంలో స్త్రీలింగ శబ్దాల ప్రథమా విభక్తి ఏకవచన రూపాలు. ఉదాహరణకు రమా, సీత, మతి, నది ఇవి సంస్కృతంలో ఉండే పదాలు అన్నమాట. స్త్రీలింగ శబ్దాల ప్రథమా విభక్తి ఏకవచన రూపాలు. అదే తెలుగులో కూడా స్త్రీ సమములుగా పిలువబడతాయి. ఎలా పిలువబడతాయి? తెలుగులోకి వచ్చేప్పటికి రమ, సీత, మతి, నది, భూమి అలా పిలువబడతాయి అన్నమాట. ఇప్పుడు బాల వ్యాకరణ సూత్రంలో చెన్నేసూరి గారు ఏం చెప్పారు? ఆచ్చిక శబ్దంబుతోడ స్త్రీ సమము ప్రాయికంబుగా ద్వందంబగు సమాస పరిచ్ఛేదంలో 7వది అనే సూత్రం ఉంది. అంటే ఆచ్చిక పదాలు తెలుగు పదాలు స్త్రీ సమంబులు ద్వంద్వ సమాసంలో తరచుగా చేరతాయి. ఈ స్త్రీ సమంబులు ప్రస్తావన ఎక్కడ వస్తుంది? సాధారణంగా స్త్రీ సమంబులు స్త్రీలింగ వాచకాలైనప్పటికీ వ్యాకరణ పరంగా అవి సంస్కృత సమాస పదాలుగా పరిగణించబడతాయి. సమాసములందు అనగా సమాసములో హ్రస్వ ఉకారాంతములు అనగా పదము చివర ఉకారం ఉండాలి. ప్రథమ విభక్తి ఏకవచనములో విభక్తి లోపించు ఆచ్చిక శబ్దములను స్త్రీ సమములు అంటారు. విభక్తి లోపించిన ఆచ్చిక శబ్దములు అంటే తెలుగు పద శబ్దములు. అన్న, మిన్న, అద్ద, కోట, పేట, చెట్టు, జాణ, ఓడ, గోడ అలాంటివి అన్నమాట. ప్రథమాభిభక్తి ఏకవచనంలో ము ప్రత్యయము కలిగి ఉండు ఆచిక శబ్దములను ము ప్రత్యయము కలిగి ఉండాలి. అటువంటి ఆచిక శబ్దాలని క్లీబ సమములు అంటారు. క్లీబ సమములు ముందర ఇందాక స్త్రీ సమముల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు క్లీబ సమములు అంటారు. క్లీబం అంటే నపుంసకం అన్నమాట. బాల వ్యాకరణంలో ఆచ్చిక పరిచ్ఛేదంలో క్లీబ సమములు అనగా నపుంసకలింగ సమములు అనేవి తెలుగులో
ఆచిక శబ్దాలకు తద్భవ దేశ్య పదాలు సంబంధించినవి. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. స్త్రీ పుంలింగములు కాకుండా నపుంసకలింగములో ఉండి చివర మూవర్ణకము అంటే ము వు ము కలిగిన ఆచిక శబ్దాలను క్లీబ సమములు అంటారు. ఉదాహరణ: బియ్యము, నెయ్యము, అల్లము, మొల్లము, సున్నము, సన్నము మొదలైనవి. ప్రథమావిభక్తి ఏకవచనంలో డుక్ ప్రత్యయము కలిగి ఉండు ఆచిక శబ్దములను పుంలింగ శబ్దములు అంటారు. మొట్టమొదటి మనం ఏం చేసాము? స్త్రీలింగ శబ్దాలు చూసుకున్నాం, స్త్రీ సమంబులు అని. తర్వాత క్లీబ సమంబులు చూసుకున్నాం. ఇప్పుడు పుంలింగ సమములు చూద్దాం. ఏమిటి? కుమరుడు, చంద్రుడు, జముడు, కందుడు. ఇది బ్రాకెట్ కాదండి, అరసున్నా అన్నమాట. ఆచిక పరిచయంలో 158వ పేజీలో 2వ సూత్రం. తెలుగు వ్యాకరణంలో ముఖ్యంగా తత్పురుష సమాసాల్లో సమాసాల పదాల మధ్య విభక్తి ప్రత్యయాలు లోపిస్తాయి. రెండు ఆచిక పదాలు అంటే అచ్చమైన తెలుగు పదాలు కలిసినప్పుడు వాటి మధ్య ఉండే విభక్తి లోపించి ఆ పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడతాయి. దీనిని వ్యాకరణంలో లుక్ సమాసం అని కూడా అంటారు. విభక్తి లోపించు ఆచిక శబ్దములు ఉదాహరణలు: ద్వితీయ విభక్తి ఉందనుకోండి, నిన్, నున్, లన్ లోపం. రాజభటుడు, రాజును భటుడు, రాజు ప్లస్ ను ప్లస్ భటుడు. అలాగే గ్రంథకర్త, గ్రంథము ప్లస్ ను ప్లస్ కర్త, గ్రంథమును కర్త. కష్ట సుఖాలు, కష్టాలను సుఖాలను. అదే తృతీయ విభక్తి చూస్తే చేతన్ తోడంతో లోపంతో ఉన్నవి. బాలకృష్ణుడు, బాలుని చేత లేకపోతే బాల చేత కృష్ణుడు. ఇక్కడ చేత లోపించిందనమాట. చేతి కర్ర, చేతితోడన్ కర్ర, చేతితో కర్ర. ఇక్కడ చేతి కర్రతో లోపించింది. చతుర్థ విభక్తి చూస్తే కొరకున్ కై లోపం. విద్యార్థి, విద్య కొరకు ఆర్థించువాడు విద్యార్థి. ఇక్కడ కొరకు లోపిస్తుంది. పుణ్యభూమి, పుణ్యము కొరకు భూమి. ఇక్కడ కొరకు లోపించింది. అదే పంచమి విభక్తి చూస్తే వలనం కంటే లోపం. అశ్వపతనము అంటే అశ్వము వలన పతనమైనది. షష్ఠి విభక్తి చూస్తే యొక్క లోన్ లోపం. రామబాణము, రాముని యొక్క బాణము. రాముని ప్లస్ యొక్క బాణము, రామబాణము. అలాగే రాజు కొడుకు, రాజు యొక్క కొడుకు. గ్రామస్థుడు, గ్రామములో నిశిస్తుడు. ఇక ఆమ్రేడి సంధిలో విభక్తి లోపం. అచ్చమైన తెలుగు పదాలు ఆమ్రేడిలో ఒకే పదంలో 2 సార్లు విభక్తి లోపిస్తుందన్నమాట. అప్పటికప్పటికి, అప్పటికిన్ ప్లస్ అప్పటికిన్ విభక్తి లోపించింది. ఏమైంది? అప్పటికప్పటికి అయింది. ఇక్కడ చూడండి, నుగాగమ ధృతం లోపించింది. అక్కడ అక్కడ, అక్కడన్ ప్లస్ అక్కడన్, అక్కడ అక్కడ అయిందనమాట. ఇక్కడ కూడా లోపించింది. ఊరూరు, ఊరు ప్లస్ ఊరు, ఇక్కడ ఊరూరు అయిందనమాట. సమాస పదాల్లో విభక్తి లోపించడానికి లుక్ అనేది వచ్చి ఆచిక శబ్ద పదాలతో కలయికలో ప్రధాన లక్ష్యం. ఇక పుంపులు. పుంపులు అంటే ఏమిటి? పుం మరియు పు అనే అక్షరాలు అంతముగా గల శబ్దాలు. ఇవి తరచుగా పుంపాదేశ సంధిలో మాత్రం చూస్తాం మనం. ఇప్పుడు చూద్దాం. పుంపాదేశ సంధి అనేది తెలుగు వ్యాకరణంలో ఒక సంధి. కర్మధారయ సమాసాల్లో మూవర్ణానికి బదులుగా పు లేదా పుం ఆదేశంగా రావడాన్ని పుంపాదేశ సంధి అంటారు. ముఖ్య లక్షణాలు: కర్మధారయమునందు మూవర్ణమునకు పుం లేదా పు ఆదేశముగా వస్తుంది. మంచి మాట, ము తొలగిపోయి ఏమవుతుంది? ఈ స్థలంలో పూ లేదా వచ్చి చేతాయి అన్నమాట. ఉదాహరణలు: సరసము ప్లస్ మాట, సరసపు మాట. తెల్లము ప్లస్ గుర్రము, తెల్లపు గుర్రము. నల్లము ప్లస్ కలువ, నల్లపు కలువ. ప్రియము ప్లస్ మాట, ప్రియపు మాట. ఈ సంధిలో కర్మధారయ సమాస పదాల్లోని పూర్వపదం చివరలో ము లోపించి ఉత్తర పదం కలుస్తున్నప్పుడు పు అనేది చేరడం గమనించవచ్చు. ఇప్పుడు ఇవన్నీ దేనికి చెప్పాము? నుగాగమ సంధిలో వచ్చిన ప్రథమ సూత్రానికి సంబంధించిన విశ్లేషణ అన్నమాట. ఇప్పుడు ఒకసారి మళ్ళీ నుగాగమ సంధి యొక్క సూత్రం దగ్గరికి వచ్చి చూద్దాం ఉదాహరణలు. చిగురు ప్లస్ ఖైదువు, తళుకు ప్లస్ గజ్జలు, సింగము ప్లస్ పదమ, ఉన్నతము ప్లస్ గొడుగు.
సమాసముల చిగురు ఖైదు అనేది సమాసం. ఉదంతము ఉ అను అక్షరము అంతముగా గలది. పైన చిగురు ఖైదు అనే సమాసం. చిగురులో రు ఉదంతము అంటే ర్ ప్లస్ ఉ ఉంటుంది కదా. చిగురు అనేది స్త్రీ సమము. దానికి రు అన్నది ఉదంతము. ఉదంతం అంటే ఉకారము అంతముగా గల పదము ఉదంతం అంటారు. చిగురు ఉదంతం గల పదము, ఉకారం అంతముగా గల పదము. దీనికి ఏమైతుంది? పరుషము లేక సరళములు పరమైతే అంటే కచట తపలు గాని గజడ దబలు గాని పరమైతే నుగాగం అవుతుంది. ఇది ఒక సూత్రం అన్నమాట. ఇప్పుడు చూద్దాం. చిగురు ప్లస్ కైదవు, దీనికి పరుషము కా పరమైంది. ఏమైంది? చిగురు ఉదంతము గల పదము. దీనికి కా పరుషము పరమైంది. ఏమైంది? ఈ సూత్రముచే నుక్ ఆగమముగా ఉదంతమునకు వస్తుంది. నుగాగం వచ్చింది అంటే అనే పదము చివర వస్తుంది. చిగురు ప్లస్ అవుతుంది. అనేది ధృతము. ధృతము పరమైనచో ఏమవుతుంది? మనకు వెంటనే ధృత సంబంధిత కార్యాలు వస్తాయి. ధృతము పరమైతే వెంటనే ధృతముకు సంబంధిత కార్యాలు మొత్తం వస్తాయి. దాని వెంటనే సరళ దేశ కార్యాలు కూడా వస్తాయి. అవి వస్తే మనకు ఏ రకమైన మార్పు కలుగుతుంది? నుగాగము సంధి రావటం వల్లనే ధృత కార్యాలు వెంటనే వస్తాయి. అవి రాకపోతే ధృత కార్యాలు రావు. ఈ ధృత కార్యాలు రావటం వలన ఇక్కడ ఏమి జరిగింది అనేది చూద్దాం. చిగురు మరియు తళుకు అనేవి ఏమనుకున్నాం మనం? ఉదంత స్త్రీ సమ పదాలు. అంటే చివర రు ఉదంతము కాబట్టి అవి ఉన్న స్త్రీ సమ పదాలు. చిగురులో రు అనే అక్షరము, తళుకులో కు అనే అక్షరము ఊతో అంతమవుతుంది. సింగము ఉన్నతము అనునవి కూడా ము అను అక్షరములతో ఉండి పుంపులు వచ్చునకు ఆస్కారం గల పదాలు. వీటి చివర సంధి కలిస్తే సింగములో మూపోయి పూ గాని పుం గాని మార్పు చెందాయి. సింగపు అని ఉన్నతపు అని, ఉన్నతపును ఉన్నతపు అని పుంపాదేశ సంధి మారుటకు అవకాశం ఉన్న పదాలు కదా. వీటి చివర పుంపులు ఉన్నాయి. ఇప్పుడు పదాలు ఇలా మారతాయి. చిగురు ప్లస్ ఇన్ ప్లస్ కైదువు, తళుకు ప్లస్ ఎన్ ప్లస్ గజ్జలు, సింగ ప్లస్ పు ప్లస్ కొదమ, ఉన్నత ప్లస్ పుం ప్లస్ గొడుగు. ఇలా పదాలు ముందర మారతాయి. ఇప్పుడు ఉదంతం అయిన పదాలు చూద్దాం. మొట్టమొదటిది మనం ఉదంతం అనుకున్నాం. ఉదంత స్త్రీ సమములు అనుకున్నాం కదా. చిగురు ప్లస్ కైదువు. చిగురులో ఉదంతం ఉంది కాబట్టి దానికి ప్లస్ కైదువు చేరింది కాబట్టి, అంటే కైదువులో కా పరుషము కాబట్టి ఏమైతుంది? చిగురు ప్లస్ ఎన్ ప్లస్ కైదువుగా ఫస్ట్ మారుతుంది. చిగురు ప్లస్ ప్లస్ కైదువులో అన్నది ధృతము. ధృతముతోటి కల పదము ధృత ప్రకృతికము. ఇప్పుడు 16వ సూత్రం చూద్దాం. ధృత ప్రకృతి మీద పరుషములు ధృత ప్రకృతికము మీద పరుషములు సరళములుగా మారతాయి. అది 16వ సూత్రం. అనగా ఈ సూత్రం ద్వారా చిగురు ప్లస్ ఎన్ ప్లస్ కైదువులో మాయం అయిపోతుంది. మాయం అయిపోయి ఏమవుతుంది? కా గాగా మారుతుంటే పరుషము సరళంగా మారి సరళాదేశ సంధి అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? చిగురున్ గైదువుగా మారుతుంది. చిగురున్ లేకపోతే ను గైదువుగా మారిన తర్వాత వెంటనే ఏమవుతుంది? 17వ సూత్రం దాడి చేస్తుంది. 17వ సూత్రం ఏంటి? ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషములు విభాషణకు. అది 17వ సూత్రం చూడండి. దానివల్ల ఏమవుతుంది? దీని ద్వారా ఇక్కడ 3 రూపాయలు ఏర్పడతాయి. ఏమిటి? ను లేకపోతే ను ధృతము పోతుంది, అంటే ధృతం మాయమైపోతుంది. అనగా మాయమైపోతుంది. దాని పోయిన తర్వాత ఏమవుతుంది? బిందువు వస్తుంది. బిందువు అంటే 0, 1 0 వస్తుంది. చిగురుం గైదువు 1 మారుతుంది బిందువు వచ్చిన రూపాంతో. లేకపోతే చిగురుం గైదువు అరసున్న, చిగురు తర్వాత అరసున్నా వస్తుంది అనమాట. అది అరసున్నాగా
అర్ధ బిందువుగా కూడా మారవచ్చు. మనం అన్నాం బిందువు అంటే పూర్ణస్వరము, అర్ధ బిందువు అంటే అర్ధస్వరము అరసున్నాగా మారుతుంది. అంటే చిగురు తర్వాత అరసున్నా గైదువుగా మారచ్చు. అదొక రెండో రూపం. మూడోది ఏమవుతుంది? సంశ్లేషణగా రావచ్చు. సంశ్లేషణ అనగా మీది హల్లుతో కూడుకొనుట. చిగురు పోయి గైదు ఏమవుతుంది? మీది హల్లు దాని కింద గా వచ్చి చేరుతుంది. గా గా మారుతుంది. అప్పుడు ఏమవుతుంది? చిగురున్ గైదువుగా మారుతుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఒకటి బిందు రూపంలో కానీ, రెండు అర్ధ బిందు రూపంలో కానీ, లేకపోతే సంశ్లేషణ రూపంలో కానీ 3 రూపాలుగా ఇప్పుడు మారతాయి. ఒకసారి మరల చూద్దాం. చిగురు ప్లస్ కైదువు మొదటి రూపం. చిగురు ప్లస్ కైదువు ధృత ప్రకృతికి రూపమైంది. చిగురున్ గైదువు 16వ సూత్రం ప్రకారం. అదే 16వ సూత్రం రెండోది ఏంటి? చిగురుం గైదువు సున్నాతోటి. మూడోది చిగురు అరసున్నా గైదువు 17వ సూత్రం ప్రకారం. తర్వాత చిగురుం గైదువు శ్లేషతోటి 17వ సూత్రం ప్రకారము మారుతుంది. ఇది ఒక ఉదాహరణ. రెండవ ఉదాహరణ చూద్దాం. తళుకుం గజ్జెలు. తళుకు అనే పదము తర్వాత గజ్జెలు పదములో గా ఉన్నది. గా సరళం కాబట్టి మన సూత్రం ప్రకారము పరుష సరళములు పరమగునప్పుడు కూడా నుగాగం వస్తుంది. పరుషము పరమైన లేకపోతే సరళము పరమైన కూడా నుగాగం వస్తుంది కదా, కాబట్టి ధృతం వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? తళుకు ప్లస్ గజ్జలు అవుతుంది. ఇక్కడ తళుకున్ అన్నది ధృత ప్రకృతికం, నకారము ధృతము. నకారము అంతం గల పదములు ధృత ప్రకృతికములు. సంజ్ఞా పరిచయంలో 11, 12 సూత్రాలు ప్రకారము తళుకు ప్లస్ గజ్జలు ఏమవుతుంది? ధృత ప్రకృతికము మీద పరుషలు సరళములగు అన్న సూత్రం ఇందాక చెప్పుకున్నాం. అది ఇక్కడ పనికిరాదు. ఎందుకు పనికిరాదు? ధృతము. దాని తర్వాత గజ్జల్లో గా పరుషము కాదు. మనం ఏమన్నాం? పరుషములు పరమైతే అవి సరళములుగా మారతాయి అన్నాం. కానీ ఇక్కడ సరళమే ఉంది. గజ్జలలో గా పరుషము కాదు, అది సరళము. మరి ప్రస్తుత సూత్రముచే పరుషములు సరళములగునది ఇక్కడ వర్తించదు. మరి ఏమవుతుంది? 18వ సూత్రం చూడండి. ధృతమునకు సరళ స్థిరములు పరంబగునప్పుడు లోప సంశ్లేషణలు విభాషణవు. 18వ సూత్రం ఒకసారి చూడండి. ధృతమునకు సరళము స్థిరములు పరంబగునప్పుడు లోప సంశ్లేషణలు విభాషణగు. దీని ప్రకారం ఏమవుతుంది? తళుకు ప్లస్ గజ్జలు నుగాగం వచ్చి తళుకున్ అయినది, అనగా ధృత కార్యమునకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు పై సూత్రం సంశ్లేషణ వచ్చిన ఏమవుతుంది? తళుకు ప్లస్ గజ్జలు తళుకున్ గజ్జలు అవుతుంది పైన సూత్రం ప్రకారం. తర్వాత పోతే లోపం వస్తే ఏమవుతుంది? దేనికి లోపం? ముందు ఉన్న ధృతమునకు కూడా లోపం ఏర్పడుతుంది. తళుకు ప్లస్ గజ్జలు లోపం వస్తే ధృతం ఉండదు, ధృతం పోతుంది. పోయి ఏమవుతుంది? అప్పుడు తళుకు గజ్జలు మాత్రం అవుతుంది. ఇప్పుడు నుగామ సూత్రం బట్టి ఒకసారి తళుకు ప్లస్ గజ్జలు తళుకు గజ్జలు లోపంతో, తళుకు ప్లస్ గజ్జలు తళుకున్ గజ్జలు సంశ్లేషతో, పైనేమో లోపంతో, ఇక్కడ సంశ్లేషతో. తళుకు ప్లస్ గజ్జలు తళుకున్ గజ్జలు బిందువుతో అనేది ఈ సూత్రం ఉంది. లేకపోతే మూడవది సింగము ప్లస్ కొదమ అన్నప్పుడు కర్మధారయమునందు మూపోయి సింగపు కొదమ అవుతుంది కదా. కాబట్టి అక్కడ పుంపులు వచ్చాయి. పుంపులు వస్తే ఇప్పుడు సింగపు ప్లస్ సింగపున్ అవుతుంది. ధృతము వచ్చినందువల్ల ఏమవుతుంది? ధృతము రాగానే వెంటనే ధృత కార్యాలు మొదలవుతాయి. గత 16వ సూత్రం దాడి చేస్తుంది. మళ్ళీ సింగపు ప్లస్ కొదమ, సింగపు గొదమైంది. అవి ఏమైంది? సరళాదేశ ప్రకారం మారుతుంది ఫస్ట్ది. తర్వాత ఏమవుతుంది? సింగపు గొదమ మీద 17వ సూత్రం మళ్ళీ దాడి చేస్తుంది. ఏమవుతుంది? సింగపు ప్లస్ గొదమ అయిపోయి బిందువు వస్తే ఏమవుతుంది?
సింగపుం గొదమగా. అదే అర్ధబిందువు అయితే సింగపు అరసున్నా గొదమగా. అదే సంశ్లేష అయితే సింగపున్ గొదమగా మారుతుంది. ఇక ఆఖరి ఉదాహరణ చూద్దాం. ఉన్నతము ప్లస్ గొడుగు. గొడుగులో గో అనేది సరళం. ఉన్నతము ము ప్లస్ గొడుగు ఇక్కడ ఏమైంది పుంపులు వస్తాయి అన్నమాట. ఆదేశంగా వచ్చి ఉన్నత ప్లస్ పు గో ప్లస్ గొడుగు, ఉన్నతపు ప్లస్ ప్లస్ గొడుగు అవుతుంది. ధృతము వచ్చిన వెంటనే మనకు తెలుసు ధృత కార్యాలు మొదలవుతాయి. ఇక్కడ పచ్చని సూత్రం ప్రవేశిస్తుంది. ఉన్నతపున్ ప్లస్ గొడుగు ఏమైతుంది అక్కడ పోయి ఉన్నతపుం ప్లస్ గొడుగు అవుతుంది. లోపం కలిగితే ఏమవుతుంది ఉన్నతపు గొడుగుగా మారుతుంది. అదే సంశ్లేషణ అయితే ఉన్నతపున్ గొడుగుగా మారుతుంది. ఇప్పుడు ఒకసారి నుగామ సూత్రం చూద్దాం. ఉదాహరణ చూద్దాం. చిగురు కైదువు, చిగురు గైదువు, చిగురు అరసున్నా గైదువు, చిగురున్ గైదువు. తళుకు గజ్జలు, తళుకుం గజ్జలు, తళుకు గజ్జలు, తళుకున్ గజ్జలు. సింగపు గొదమ, సింగపుం గొదమ, సింగపు గొదమ అరసున్నాతోటి, సింగపున్ గొద సంశ్లేషణ తోటి. ఉన్నతంపు గొడుగు, ఉన్నతంపు గొడుగు, ఉన్నతపున్ గొడుగు సంశ్లేషణ తోటి, ఉన్నతంపు గొడుగు బిందుతోటి. లేకపోతే నుగాగము రెండవ సూత్రం. ఇప్పుడు మొదటి సూత్రానికి సంబంధించిన చెప్పుకున్నాం. ఉదంత స్త్రీ సమములకు పుంపులకు, ఉదంత స్త్రీ సమములకు, స్త్రీ సమములో ఉదంతం ఉండాలి, పుంపులకు అదంత గుణవాచకములకును, అదంతం అంటే అంతంలో ఆ అనేది వచ్చినప్పుడు అదంతం అంటాం అనమాట. అదంత గుణవాచకములకును ఏం ప్రత్యేకత ధనంబు పరింబగాలి, ధనంబు పరంబగునప్పుడు. ఇక్కడ చూడండి ఉదంత స్త్రీ సమములకు అంటే ఉకారంతో కూర్చిన స్త్రీ సమములకు అదంత గుణవాచకములు, అదంతం ఆతోటి ఉన్న గుణవాచకములకు ఏం పరం కావాలి ధనంబు పరమగునప్పుడు నుగాగమ్మము వస్తుంది. 35 సూత్రము 63వ పేజీలో వివరణ. హ్రస్వ ఉకారము చివర గల స్త్రీ సమములకు, హ్రస్వ ఉకారం దీర్ఘ ఉకారం కదండి, హ్రస్వ ఉకారము చివర గల స్త్రీ సమములకు మరియు పుంపులకును, హ్రస్వ అకారము అంతమున గల గుణవాచకములకు ఏం పరం కావాలి తనంబు లేకపోతే తనము అనే ప్రత్యయము పరమైతే నుగాగం వస్తుంది. సొగసు ప్లస్ తనము ఏమైంది ఇందులో సొగసు అనేది ఉదంత స్త్రీ సమము అంటే ఉకారముతోటి ముగిసిన స్త్రీ సమము. తనము అనేది పరమైతే నుగాగం వస్తే ఏమవుతుందండి సొగసు ప్లస్ ప్లస్ తనము అవుతుంది. ధృతము చేరగానే మన సూత్రం తెలుసు ధృత కార్యం మొదలవుతుంది. ఇప్పుడు ధృతం చేరింది పక్కన చేరిందో సొగసును ధనము అంటే 16వ సూత్రం వల్ల అవుతుంది. ఆదేశ సరళలో ఉన్న అంటే 17వ సూత్రం చేరుతుంది సొగసుంధనము, సొగసు అరసున్నాధనము, సొగసుంధనము అంటే 17వ సూత్రం చోతి దాని ప్రకారం అట్లా మారుతుంది. మారి ఏమవుతుంది అలాగే తర్వాత సరసము ప్లస్ తనము 32వ సూత్రం ద్వారా సరసపు ప్లస్ తనముగా మారుతుంది. దాని తర్వాత సరసపున్ ప్లస్ తనముగా మారుతుంది. ధృతం వచ్చిన వెంటనే ధృత కార్యాలు మొదలయ్యి వరుసగా 17వ సూత్రం ద్వారా సరసపుం ధనము లేకపోతే సరసపు అరసున్నా ధనము, సరసపున్ ఘనముగా శ్లేషతోటి మారుతాయి. తర్వాత తెల్లతనము అదంతముతోటి, అదంతము తెల్ల అనేది అదనపు. ఇప్పుడు చూడండి అదంతము ఇందాక ఉదంతము, ఇప్పుడు అదంతము అంటే అకారము చివరగా ఉన్న పదమును అదంతం అంటాం. తెల్ల తెల్ల అనేది ఆతో అంతమయ్యే గుణవాచకము, అదంత గుణవాచకము. తెల్లకు తనము పరమవుతోంది, వెంటనే నుగాగం వచ్చి కూర్చుంటుంది, తెల్లను ప్లస్ తనము అవుతుంది. ధృతము ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ధృత కార్యం మొదలయ్యి 16వ సూత్రం ప్రకారము తెల్లను ధనముగా మారి 17వ సూత్రాంగం దాడి చేయగానే తెల్లంధనము, తెల్ల అరసునాధనము, తెల్లంధనము శ్లేషతోటి రూపాలు కలుగుతాయి. ఇది 2వ సూత్రం. నుగాగములను 3వ సూత్రం చూద్దాం. షష్ఠీ సమాసమునందు
షష్ఠీ సమాసమునందు ఉకారములకు అచ్చు పరమగునప్పుడు నుగాగమంబు అగు. 34 సూత్రము 62వ పేజీ. షష్ఠీ సమాసమునందు ఉంచండి, చూసుకోండి. షష్ఠీ సమాసమునందు ఉకారములకు అచ్చు పరమగునప్పుడు నుగాగమంబు అగు. షష్ఠీ తత్పురుష సమాసంలో ఉకార రుకారముల్లో మొదటి పదము చివర ఉండే ఉకార రుకారములకు అచ్చు పరమైనప్పుడు నుగాగం నిత్యముగా వస్తుంది. రాజు యొక్క ఆజ్ఞ సమాస పరిచ్ఛేదంలోని 25 సూత్రం వలన యొక్క లోపిస్తుంది. ఇక్కడ లోపించేది రాజు ప్లస్ ఆజ్ఞ అవుతుంది. దీని ప్రకారం సమాస పరిచ్ఛేదం సూత్రం ప్రకారం యొక్క లోపించేసి రాజు ప్లస్ ఆజ్ఞ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? రాజును ప్లస్ ఆజ్ఞగా లేకపోతే రాజున్ ప్లస్ ఆజ్ఞగా మారి వస్తుంది. ధృతం వచ్చేస్తుంది అన్నమాట. లోపించి రాజు నాజ్ఞగా మారుతుంది. అలాగే విధాతృ ప్లస్ ఆనతి, దీనిలో అంతమున రు ఉంది. ఏమవుతుంది? విధాత్ ప్లస్ రు ప్లస్ ఆనతి అవుతుంది. విధాతృ యొక్క ఆనతి, దీనిలో కూడా సమాస పరిచ్ఛేదములని 25 సూత్రం వలన యొక్క లోపించగా విధాత్ ప్లస్ రు ప్లస్ ను విధాతృను ప్లస్ ఆనతి అయిన తర్వాత విధాతృన్ ప్లస్ ఆనతి, చివరికి ఏమవుతుంది? విధాతృ నానతి అవుతుంది. ఇక్కడ నుగాం అలా వస్తుందన్నమాట. 4వ సూత్రం చూద్దాం. ఇప్పటికి 3 సూత్రాలు అయిపోయి 4వ సూత్రం ఏంది? ఉదంతమగు తద్ధార్మర్థ విశేషమునకు అచ్చు పరమగునప్పుడు నుగాగమం బగు. 33 సూత్రము 61 పేజీ. అంటే ఏంది? ఉదంతమగు తద్ధార్మర్థ విశేషమునకు అచ్చు పరమగునప్పుడు నుగాగమంబు వస్తుంది. ధాతువు అంటే క్రియ యొక్క ధర్మమును తెలిపేది తద్ధర్మము. ధాతువు యొక్క ధర్మం తెలిపేది కాబట్టి ఇక్కడ తద్ధర్మమైంది. ఆ తద్ధర్మమునకు చెందిన విశేషణాలను తద్ధర్మార్థక విశేషణాలు అంటారన్నమాట. చేసెడు, చేసిన ధాతు చేసెడు, చేసెడి, చేయు, చేయుచున్న, చేయుగల, చేసిన, చేయని, వీటిని ధాతుజ విశేషములు అంటాం. వీటిలో మొదటి 3 తద్ధర్మార్థకములు అయితే, మొదటి 3 చేసెడి, చేసిడి, చేయు, వీటిలో చేసెడు మరియు మూడవదైన చేయు మాత్రమే ఉదంతముతో కూడిన అంతమైనవి. మొదటి చేసెడు చూడండి, చేసెడు ఉంది ఉదంతం, చేసెడి ఇదంతం ఉంది కుదరదు, చేయు అక్కడ. కాబట్టి 2 పదాలకి ఉదంతంతో ఉండి కాబట్టి ఈ రెండిట్లోకి సూత్రం పనికొస్తుంది. ఇప్పుడు చూడండి, కాబట్టి వీటికి ఏం పరమ కావాలి? అచ్చు పరమైతే నుగాగం వస్తుంది. చేయు ప్లస్ అతడు ఏమవుతుంది? చేయున్, అక్కడ ధృతం వచ్చేసి వెంటనే అటాక్ అవుతుంది అనమాట. చేయున్ ప్లస్ అతడు, అదే ధృతం అక్కడ మామూలుగా చేయును ప్లస్ అతడు, ఇవి వచ్చిన తర్వాత చేయునతడు అవుతుందన్నమాట. చేసెడు ప్లస్ అతడు ఏమవుతుంది? చేసెడు ప్లస్ ప్లస్ అతడు ఏమవుతుంది? చేసెడును ప్లస్ అతడు, చివరిగా చేసెజునతడు అవుతుంది. లేకపోతే ఇంకోటి, తృతీయాదులకు నుగాగమం బగు. తృతీయాదులకు నుగాగమం బగు 8వ సూత్రము తత్సమ పరిచ్ఛేదములో 85వ పేజీలో. తృతీయాదులు అనగా తృతీయ విభక్తి ప్రత్యయము చేత, తృతీయ విభక్తి ప్రత్యయము చేత, ప్రత్యయము చేత తోడ చివర నుగాగమం రాగా చేతను తోడను అని ఉంది. చేతన్ చేతన్ తోడంతో అని ఉంటాయి కదా. తృతీయ విభక్తి ప్రత్యయము చేత లేకపోతే తోడ చివర నుగాగం వస్తుంది, చేతను తోడనుగా మారుతుంది. రాముని చేత ప్లస్ను రాముని చేతను లేదా రాముని చేతన్ గాను మారి రాముని ప్లస్ తోడ ప్లస్ రాముని తోడను గాని లేదా రాముని తోడను గాని మారి తృతీయ విభక్తులు నుగాగం వస్తుంది. తర్వాత చతుర్థి విభక్తి ప్రత్యయమైన రాముని కొరకు ప్లస్ రాముని కొరకును లేకపోతే రాముని కొరకునుగా మారుతుంది. తర్వాత పంచమీ విభక్తి ప్రత్యయమున వలన్ కంటెలకు వలన్ ప్రత్యయమునకు రాముని వలనన్, రాముని వలన గాని
కంటె ప్రత్యయము రాముని కంటెన్ లేకపోతే రాముని కంటెను గాని వస్తుంది. అదే షష్ఠీ విభక్తి ప్రత్యయం అయితే కూనకు నుగాగము చేరగా రామునకున్ లేదా రామునకును గాను మారుతుంది. సప్తమి విభక్తి ప్రత్యయం చూస్తే అయిన అందునకు నుగాగము వచ్చి రాముని యందును లేదా రాముని యందునుగా మారుతాయి. కై పట్టి యొక్కలకు నుగాగము రాదు. చూడండి, కై పట్టి యొక్కలకు నుగాగము రాదు. 9వ సూత్రము తత్సమ పరిచ్ఛేదము 86వ పేజీ. రామునికై జ్ఞానమును బట్టి రాముని యొక్క అని మాత్రమే ఉంటాయి కానీ అక్కడ నుగాగము రాదు. తర్వాత ఇంకోటి ఉకార రుకారంబులకు అందువర్ణకము పరంబగునప్పుడు నుగాగమం అగు. 29వ సూత్రము తత్సమ పరిచ్ఛేదములో 103వ పేజీ. ఉకార రుకారంబులకు అందువర్ణకము పరంబగునప్పుడు ఉకారానికి కానీ రుకారానికి కానీ అందువర్ణకం పరంబగునప్పుడు నుగాగం వస్తుంది. చూద్దాం. ఉకార రుకారమునకు అందువర్ణకము అనగా అందు అనే సప్తమి విభక్తి ప్రత్యయం పరమైతే నుగాగం వస్తుంది. ఉదాహరణ రామునందును. రామ అనేది ఆతో దంతమునవి. ఇవి నుగాగమ సూత్రాలు. ఈ ప్రకారం రామునందును. ఇవండి నుగాగమ సూత్రాలు. ఇవన్నీ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. చక్కగా నేర్చుకోండి. స్వస్తి స్వస్తి స్వస్తి.